ఈ క్వారీ పరిశ్రమలో పోరాటం జరుగుతుంది. క్వారీ అండ్ క్రషర్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు గత జీతాల మీద 3400 రూపాయలు పెంచి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక లారీ ఓనర్ గల డ్రైవర్లు పనిచేసే డ్రైవర్లు మరి సుమారుగా 1000 మంది వరకు ఉన్నారు. వీరికి సింగిల్ లారీ యజమానులు కూడా సపరేట్గా అగ్రిమెంట్ చేసి జీతాభత్యాలు పెంచేటువంటి పరిస్థితి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే సింగిల్ లారీ అసోసియేషన్ వాళ్ళు కార్మికుల వాళ్ళ శ్రమ పడినప్పటికీ నెలకి రాత్రి పగలు 15-16 డ్యూటీలు నెలకి వీళ్ళు చేస్తున్నారు. అయినప్పటికీ ఈ కార్మికుల శ్రమను గుర్తించకుండా కార్మికుల జీతాభత్యాలు పెంచే విషయంలో సింగిల్ లారీ యజమానులు చాలా నిర్లక్ష్య ధోరణి, చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ కార్మికులు చేసేటువంటి ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి సమీప బంధువుల్లో పక్కన్న వేరే ఊర్ల నుంచి తీసుకొచ్చి లారీలు తిప్పే ప్రయత్నాలు చేస్తారు. అంటే ఆ విధంగా లారీలు తిప్పితే ఇక్కడ కుర్రోళ్ళు కూడా ఈ ఎవరైతే మన డ్రైవర్లు ఉద్యమం చేస్తున్నారో వాళ్ళు లారీలు ఆపుతాం గొడవలు చేస్తే ఏదో రకంగా సమ్మెని విచ్ఛిన్నం చేసేటువంటి కుట్రలు కూడా చేస్తున్నారు. మేము సింగిల్ లారీ కార్మికుల యూనియన్ తరఫున ప్రగతిశీల కార్మిక సమాఖ్యగా వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు కవింప ధోరణిలో పోకుండా ఖచ్చితంగా మా కార్మికుల శ్రమను గుర్తించి వేతన ఒప్పందం జరిపించకపోతే తర్వాత జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. అదేవిధంగా మా కార్మికుల న్యాయమైన కోరికల కోసం అవి డిమాండ్ సాధించే వరకు కూడా మా సమ్మెను కొనసాగిస్తాం. ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. పోరాడదాం మెరుగైన వేతనాల కోసం, పోరాడదాం మెరుగైన వేతనాల కోసం. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. యజమానుల వైఖరి, వర్ధిల్లాలి లారీ డ్రైవర్ల ఐక్యత, వర్ధిల్లాలి లారీ కార్మికుల ఐక్యత. పోరాడదాం మెరుగైన వేతనాల కోసం, పోరాడదాం మెరుగైన వేతనాల కోసం. వర్ధిల్లాలి ప్రగతిశీల కార్మిక సమాఖ్య, వర్ధిల్లాలి ప్రగతిశీల కార్మిక సమాఖ్య. అటు చెప్తున్నా స్ట్రైట్ ఒకేసారి. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. పోరాడదాం మెరుగైన వేతనాల కోసం, పోరాడదాం మెరుగైన వేతనాల కోసం. రక్షించాలి కార్మికుల పట్ల యజమానుల వైఖరి. సింగర్ లారీ డ్రైవర్లు చేస్తున్నటువంటి సమ్మెకు కుల నిర్మూలన పోరాట సమితి ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శిగా మేము మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా సరే వాళ్ళ రాష్ట్రంలో సంఘటిత కార్మికులు అసంఘటిత కార్మికులకి అనేక చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు అవలంబించడంలో కేంద్ర ప్రభుత్వాలు కూడా చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉంది. ఏదేమైనా సరే మీరు చేస్తున్నటువంటి ఒక దీక్షకు మేము పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. మీకు రావాల్సినటువంటి వనరుల దగ్గర మీరు పొందుపరచడానికి ఏవైనా సహాయ సహకారాలు కావాలంటే మేము పూర్తిగా అందిస్తామని, అలాగే ప్రగతిశీల కార్మిక సమితి చేస్తున్నటువంటి ఏ కార్యక్రమానికైనా మేము ముందుకు పొందడానికి మేము మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. మా సంఘంలో ఒక అనుబంధ సంఘంగా మేము పీకేస్ని మేము చూస్తూనే ఉంటాం. కానీ అలాగే ప్రతిదీ కూడా మీకు వచ్చినటువంటి ప్రతి సమస్య కూడా మస్తాన్ ద్వారా మేము రావడం జరుగుతూ ఉంది. ముందు ఏదేమైనా సరే ఇప్పుడు అన్న చెప్పింది నాయకత్వ లక్ష్యం అలవపరుచుకోండి అని చెప్తాం. చాలా గొప్ప విశేషం. మీరు ఇక్కడితో కాకుండా ఈ పీకేఎస్ని చుట్టుపక్కల కూడా విస్తరింపజేసి నియోజకవర్గంలో జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఇక్కడ ఈ కమిటీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఎదగాలని మేము కోరుకుంటూ ఉంటున్నాం. దీనికి పరిమితం కాకుండా ఇంకా జనాభా పెరుగుతూ ఉంటే మీ యొక్క సమస్య ఓనర్ గారి దగ్గర వెళ్ళకోకుండా మీరే సమస్య పరిష్కరించేలాగా ఆ దిశగా వెళ్ళాలి. మీరు పిలిపిస్తే ఓనర్లు మీ దగ్గరకు వచ్చి చర్చించే అవకాశాలు ఉంటాయి తొందరలో. అది మీరు నేర్చుకోవాలని మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా సరే మీరు ఒక 500 మంది ఉన్నారు ఇక్కడ కూర్చున్నామంటే ఎంతమంది లారీలు ఉన్నా 10 మంది లారీలు 100 లారీలు ఉన్నా యజమానులైనా సరే మీ దగ్గరకు వచ్చి మాట్లాడి వెళ్తూ ఉంటారు. మీరు సింగిల్ లారీలేదు కాబట్టి మీ సమస్య ఆగే ద్వారా 10 లారీలు సింగిల్ లారీ కాబట్టి మీరు పరీక్షపోవడం దాన్ని బట్టి మీరు అంటే వాళ్ళ మీ దగ్గర వచ్చి మాట్లాడతారు. అంటే పర్లేదు. అది కూడా మీరు నాయకత్వం అంటే క్రమశిక్షణ అంటే కమ్యూనిస్ట్ పార్టీలో బాగా ప్రధానం. అంటే చాలా నిబద్ధత కలిగి ఉండాలి. మనం ఏదైనా మాట మాట్లాడాలంటే ఇబ్బందులు ఉంటాయి. ఒకళ్ళైతే రాకపోవచ్చు. వచ్చిన వాళ్ళు మట్టుకు అట్టుగా నిలబడి చేసామంటే దానికి ఒక ఏదైనా సాధించుకోవడం జరుగుతుందని మేము తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళు అలా కాబట్టి మేము కుల నిర్మూలన పోరాట సమితి జిల్లాలో ఎన్ని కార్యక్రమాలు చేసినా సరే అన్నింటి మీద సక్సెస్ అయ్యాయి. అన్ని కూడా చూడాలి. అలాగే మీకు సీపీఎస్ చేస్తున్నటువంటి ప్రతి దానికి కూడా పూర్తిగా మద్దతు తెలియజేస్తామని, అలాగే ఆకాశంలో ప్రెసిడెంట్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తామని. కార్మిక సమాఖ్య
సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.